రాష్ట్రంలో రెడ్ బుక్ పై వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవరూ భయపడటం లేదని ఆ పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రెడ్ బుక్ గురించి వైసీపీ నాయకులకు ఎటువంటి భయం లేదని తేల్చి చెప్పారు. మహా అయితే అధికారులను అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేస్తారు అంతే కదా అని అన్నారు. అరెస్టులకు తామంతా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టినప్పుడే జగన్ కానీ వైసీపీ క్యాడర్ కానీ భయపడలేదని గుర్తు చేశారు. మా కార్యకర్తల మనోభావాల దెబ్బతినేలా, మా నాయకులను అవమానపరిచేలా ఎవరు వ్యవహరించినా కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. వాళ్ళు ఎవరైనా కూడా పశ్చాత్తాపడేలా పరిణామాలు ఉంటాయి. మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన, మా కార్యకర్తల జోలికి వచ్చిన కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, అంగీకరించే ప్రసక్తి లేదు. చర్యకి ప్రతి చర్య కూడా ఖచ్చితంగా ఉంటుంది. నిన్న రెడ్డి హాస్టల్లో కూడా వెళ్ళి అటు బాగా దౌర్జన్యం చేసి పిల్లల్ని భయభ్రాంతులు చేసి ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలు, ఒంగోలు ప్రజలు క్షమించరు. ఒంగోలు ప్రజలు అంగీకరించిన అట్లాంటి అందరూ కూడా తెలుసు. వాళ్ళందరి మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేసులు నమోదు చేయాలి. వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా అరెస్టులు చేయాలి. కేసులు నమోదు చేసి అరెస్టులు చేసినప్పుడే ఇంకొకరు ఇలాంటి పనులు చేయాలి అంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు. అలా ఆలోచించేలా పోలీసులు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరలా చెప్తున్నాం, ఇదే పని మేము చేస్తుంటే, ఇదే పని మా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు వెళ్ళి వాళ్ళ కార్యాలయాల దగ్గర, వాళ్ళ ఇళ్ళ దగ్గర, వాళ్ళ నాయకుల విగ్రహాల దగ్గర మేము జెండాలు కట్టుంటే తెలుగుదేశం పార్టీ మనకెందుకులే పోనీలేని వదిలేస్తుందా, చర్యలు తీసుకుంటుందా? వాళ్ళు సమాధానం చెప్పాలి. మేము కూడా ఇప్పుడు మీరు చర్య తీసుకోకపోతే మేము కూడా అలాంటి కార్యక్రమాలు చేయడానికి మీరు అనుమతి ఇచ్చినట్టే భావించవలసి వస్తుంది. అలాంటి కార్యక్రమాలు మేము కూడా చేస్తే, అలాంటి కార్యక్రమాలను మేము కూడా ప్రారంభం చేస్తే ఆ రోజు మీరు కూడా ఆ రోజు మేము చేసిన దానికి మన చర్యకి వాళ్ళు ప్రతిచర్యగా భావించాలి తప్ప తప్పుగా భావించేటటువంటి పరిస్థితి, అర్హత, అధికారం మీకు ఉండదని కూడా గుర్తుంచుకోండి. ఈ సంస్కృతిని కొనసాగిస్తా కూడదు అనుకుంటే, ఈ సంస్కృతి మనకు వద్దు అనుకుంటే వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఈ సంస్కృతికి మీరు నాంది పలికినట్టే లెక్క. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాల కారణాలతో, అసత్యపు హామీలతో, ఈవీఎంలతో, రకరకాల కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కన్నా బలంగా ఉన్నారు, ఉంటారనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నా. దయచేసి కొత్త సంస్కృతికి నాంది పలకడం మీకు మంచిది కాదు, భవిష్యత్ తరాలకు కూడా మంచిది కాదు. వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందిగా, భవిష్యత్తు జరగకుండా చూడవలసిందిగా, అలాంటి జరిగే పరిస్థితులు వస్తే మీకన్నా అనేక రెట్లు చేయగలిగే శక్తి సామర్థ్యాలు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నా.